హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 113. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అసలతను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు? రీజన్ చెప్పాలి కదా! అలా కాకుండా వాళ్ళని ఇంకా ఎందుకలా ఇబ్బంది పెడుతున్నాడు? అందుకే అలా రెచ్చగొడితే ఏమైనా నిజం చెప్తాడేమో అని అలా చేశాను అని బాధగా అంటుంది. ఆదిత్య 1 మంత్‌లో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా! చూద్దాం ఏం చేస్తాడో. పద మనం లోపలికి వెళ్దాం అని మధుని తీసుకొని పూజ జరిగే ప్లేస్‌కి వెళ్తాడు. మురళి అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఏంట్రా నీ బాధ? ఎందుకు తనతో అలా మాట్లాడుతున్నావు? అని కోపంగా అడుగుతాడు. లేకపోతే ఏంట్రా? పోనీలే చిన్నపిల్ల అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికి తెలీదా? అదంటే నాకిష్టమని? తెలిసి కూడా పెళ్ళెందుకు చేసుకోవు? మా అన్నయ్యతోనే ఉండిపోతావా అంటే ఏంటి దానర్థం? అని కోపంగా అడుగుతాడు. మురళి గట్టిగా నవ్వుతూ ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా! పాపం తననంటావేంటి? నీకంత రోషమొస్తే వెళ్ళి మధుకి ప్రపోజ్ చెయ్యి. విరాట్‌ని ఒప్పించి తనని పెళ్లి చేసుకో. అంతేకానీ నువ్వేం చేయకుండా కూర్చొని తన మీద అరుస్తావేంటి? అని గట్టిగా అడుగుతాడు. అర్జున్ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ జన్మకి తనని తప్ప ఇంకెవరిని నా భార్యగా అంగీకరించలేను. అలా అని తన కోసం మా ఫ్రెండ్‌షిప్‌ని దూరం చేసుకోలేను. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఈ టాపిక్ వదిలేయ్ అని అంటాడు. మురళి అసహనంగా అర్జున్ ముందుకు వెళ్ళి ఒరేయ్ మెంటలోడా! ఆడపిల్లకు ఉన్న ధైర్యం కూడా నీకు లేదురా! తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని ధైర్యం చేసి నీ ముందుకు వచ్చి నీకు ప్రపోజ్ చేసింది. వాళ్ళ అన్నయ్యను కూడా తనే ఒప్పించుకుంటానని నిన్ను బ్రతిమలాడింది. కానీ నువ్వేం చేశావు? వాళ్ళింట్లో వాళ్ళు నిన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ఆడపిల్లని కూడా చూడకుండా తనను బాధపట్టేలాగా మాట్లాడావు. తప్పంతా నువ్వు చేసి ఇప్పుడు మధు మీద కోప్పడతావేంటి? అని చాలా సీరియస్‌గా అడుగుతాడు. అవును. 1 మంత్‌లో పెళ్లి చేసుకుంటానని నిజంగానే చెప్పావా? అని అనుమానంగా అడుగుతాడు. అర్జున్ అసహనంగా నువ్వు కూడా ఏంట్రా? అదేదో వాగుతుందని అలా చెప్పానంతే. నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఆ టాపిక్ ఎక్కడితో వదిలేయ్. పద లోపలికి వెళ్దాం. పూజ కంప్లీట్ అయి ఉంటుంది అని అనడంతో మురళి వీడిక మారడు అని అనుకుంటూ అర్జున్ వెనకే లోపలికి వెళ్తాడు. ఆ రోజుకి పూజ కంప్లీట్ అవ్వడంతో అందరూ కలిసి గుడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు. గీత తన రూమ్‌లోనికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని స్పీడ్‌గా స్టెప్స్ దిగుతూ కిందకు వచ్చి మధుని చూసి, "మధు ఇంకా అలాగే ఉన్నావేంటి? త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని రా! కాలేజీకి వెళ్ళాలి కదా!" అని కంగారుగా అంటుంది. మధు సోఫాలో కూర్చొని ప్రసాదం తింటూ, "ఇంకా టైం ఉంది కదా గీత! ఎందుకంత కంగారు పడుతున్నావు? వెళ్దాం ఉండు" అని అనడంతో గీత కంగారుగా మధు ఈరోజు మన ప్రాజెక్ట్ గురించి డెమో ఇవ్వాలి. మనం అర్లీగా వెళ్తేనే కదా కొంచెం ప్రిపేర్ అయ్యి డెమో మంచిగా ఇవ్వగలుగుదాం అని అనడంతో మధు కంగారుగా సారీ గీత మర్చిపోయాను. ఒక్క 5 మినిట్స్ ఆగు. రెడీ అయ్యి వచ్చేస్తాను అని అనడంతో గీత సోఫాలో కూర్చొని మధు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాట్ గీత వైపు చూసి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది. త్వరగా వెళ్ళాలి అన్నావు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? అని అడగడంతో సార్ అది మధు కోసం వెయిట్ చేస్తున్నాను అని మెల్లగా అంటుంది. మధు కూడా రావడంతో గీత గీత, మధు ఇద్దరూ ఒకే కారులో కాలేజీకి స్టార్ట్ అవుతారు. విరాట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన సలాడ్ తింటూ భవానీ వైపు చూసి అత్తా రాజు మామెక్కడా? అని అడుగుతాడు. భవానీ కొంచెం కంగారుగా అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళినట్టున్నాడు విరాట్. ఏమైంది? రాజుతో ఏమైనా పని ఉందా? అని అడుగుతుంది. విరాట్ గంభీరంగా వచ్చిన తర్వాత నన్ను ఒకసారి కలవమని చెప్పత్తా అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. భవానీ ఏం చేసావు రాజ్? విరాట్ అంత సీరియస్‌గా ఉన్నాడు అంటే నీ గురించి ఏదో తెలిసినట్టుంది అని అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళి రాజ్‌కి కాల్ చేస్తుంది. మొబైల్ రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో భవానీ అసహనంగా రాజ్ మీ ఆవేశంతో
పిచ్చి పిచ్చి పనులు చేసి లేనిపోని సమస్యలు తీసుకురాకు ప్లీజ్ అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గీత మధు కాలేజీకి వెళ్తూ ఉండగా వాళ్ళ కార్‌కి ఎదురుగా సడెన్‌గా ఒక కారు వచ్చి ఆగుతుంది. దేవ తన కార్‌లో నుంచి కిందకు దిగి నడుచుకుంటూ వస్తుంటే డ్రైవర్ దేవాకు ఎదురెళ్ళి "ఎవడ్రా నువ్వు? ఇది వన్ వే అని నీకు తెలీదా? కారు తీసుకొచ్చి అడ్డంగా ఆపావు" అని కోపంగా అడుగుతాడు. దేవ తన పాకెట్‌లో ఉన్న గన్ చూపిస్తూ "నోరు మూసుకొని పక్కకు వెళ్ళలేదనుకో పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాను" అని అనడంతో ఆ డ్రైవర్ ఏమీ చేయలేక మౌనంగా నుంచుని ఉంటాడు. అక్కడ దేవాని చూసిన గీత మధు వైపు చూసి "మధు నువ్వు కారులోనే కూర్చో. పొరపాటున కూడా కిందకు దిగకు" అని చెప్పి గీత కిందకు దిగి దేవా వైపు చూస్తూ "నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి. కారు అడ్డం తీ" అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ "ఏంటి అంజు నేను నీకోసం ఎంత దూరం నుండి వస్తే నువ్వు కనీసం నాతో మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నావు" అని అడుగుతాడు. గీత అసహనంగా "దేవా ప్లీజ్ ఇప్పటి వరకు జరిగింది వదిలేయ్. నీకు కావాలంటే నేను సారీ కూడా చెప్తాను. ఇలా ప్రతిరోజు నా చుట్టూ తిరిగి నన్ను ఇబ్బంది పెట్టుకు. నాకు కాలేజీలో ఇంపార్టెంట్ పని ఉంది. త్వరగా వెళ్ళాలి" అని అంటుంది. "వెళ్దువు కానీ అంజు. ఫస్ట్ నేనడిగిన కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెయి" అని గంభీరంగా అంటాడు. గీత మౌనంగా ఉండేసరికి "నువ్వెందుకు మీ పేరెంట్స్‌తో ఉండడం లేదు?" అని దేవా అడగడంతో గీత భయంగా చూస్తూ ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ "నా వల్ల వాళ్ళెవరికీ ప్రాబ్లమ్ కాకూడదు అని నేనే వాళ్ళకి దూరంగా ఉంటున్నాను" అని అంటుంది. దేవ అనుమానంగా చూస్తూ "నీకు విరాట్‌కి సంబంధం ఏంటి? నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకుంటున్నావు?" అని అడగడంతో గీత తన కంగారుని లోపలే దాచేస్తూ "విరాట్ వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. అతను నా కజిన్. అందుకే వాళ్ళింట్లో ఉంటున్నాను" అని అంటుంది. దేవ గీత ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనిస్తూ "నువ్వు మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళావా?" అని అడుగుతాడు. గీత భయంగా చూస్తూ "లేదు. నేనెక్కడికి వెళ్ళలేదు. నేనింట్లోనే ఉన్నాను. దేవా ప్లీజ్ నాకు కాలేజీకి లేట్ అవుతుంది. నన్ను వెళ్ళనివ్వు" అని అడుగుతుంది. "సారీ అంజు. మీ రిలేటివ్స్ అని తెలిసిన తర్వాత కూడా నేనతన్ని వదల్లేకపోతున్నాను. వాడు మా ఫాదర్‌ని జైల్‌లో పెట్టించాడు. వాడి వైఫ్‌ని అడ్డం పెట్టుకొని మా డ్యాడీ బయటికి రావడానికి వీలు లేకుండా పక్కా ప్లాన్ చేశాడు. అందుకే వాడు నాకు నచ్చలేదు. నాకెవరైనా నచ్చకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా అంజు. మళ్ళీ వాడికేమైనా అయిన తర్వాత దేవా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా చేస్తావు? వాడు నా కజిన్ అని నా దగ్గరకు వచ్చి ఏడ్చావంటే చంపేస్తాను. నువ్వు నవ్వినా, ఏడ్చినా దానికి రీజన్ నేనే అయ్యుండాలి. వాళ్ళింట్లో ఉంటున్నాను కదా అని వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరిగావంటే నిన్నేం చేయను. వాళ్ళనే చంపేస్తాను. అయినా అంత ఛాన్స్ ఉండదేమో కదా! వాడికి ఆల్రెడీ పెళ్లయిపోయిందంట కదా! నువ్వు ఇంటికి వెళ్ళి వాడి వైఫ్‌కి నా తరపున సారీ చెప్పు అంజు" అని జాలిగా అంటాడు. గీత భయంగా చూస్తూ "దేవా ఏం మాట్లాడుతున్నావు?" అని గంభీరంగా అడుగుతుంది. దేవ గీత కళ్ళలోకి సూటిగా చూస్తూ "నిజం అంజు. నేను అబద్ధం చెప్తానా నీకు? తెలుసు కదా! నేనేం చేసినా నీకు ఖచ్చితంగా నిజమే చెప్తాను. ఇంకొక 1 అవర్ ఆగు. నేనేం చేశానో నీకు క్లియర్‌గా అర్థమవుతుంది" అని క్రూరంగా నవ్వుతూ "రెడీగా ఉండంజు. ఇంకొక 1 మంత్‌లో నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటావు" అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గీత కంగారుగా కారు లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని విరాట్ నంబర్‌కి కాల్ చేస్తుంది. విరాట్ కాల్ లిఫ్ట్ చేసి "హలో అంజలి" అని అనడంతో గీత కంగారుగా "సార్ ఎక్కడున్నారు?" అని భయంగా అడుగుతుంది. విరాట్ అనుమానంగా "ఏమైంది అంజలి? ఎందుకంత కంగారుగా ఉన్నావు?" అని అడుగుతాడు. గీత గట్టిగా మాట్లాడుతూ "విరాట్ ప్లీజ్ ఫస్ట్ ఎక్కడున్నారో చెప్పండి" అని గట్టిగా అడుగుతుంది. విరాట్ వర్క్ ఎంతవరకు అయిందో చెక్ చేయడానికి సైట్‌కి వచ్చాము. ఎందుకంత కంగారుగా ఉన్నావు? అని అడుగుతాడు. విరాట్ మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో గీత హలో! హలో! హలో సార్ వినిపిస్తుందా? అని గట్టిగా అరుస్తుంది. మధు అనుమానంగా గీత చెవిలో ఉన్న మొబైల్ తీసుకొని చూసి గీత కాల్ కట్ అయిపోయింది అని అంటుంది. డ్రైవర్ రావడంతో గీత కంగారుగా అన్నా త్వరగా స్టార్ట్ చేయండి అని అనడంతో ఆ డ్రైవర్ ఓకే మేడం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అని కారుని రోడ్ల మీద పరుగులు తీయిస్తాడు. గీత తన 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని ఏం కాకూడదు, ఏం కాకూడదు అనుకుంటూ ఉంటుంది. మధు గీత వైపు చూస్తూ ఏమైంది గీత? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడెందుకు అన్నయ్య దగ్గరకు తీసుకువెళ్తున్నావు? అని అనుమానంగా అడుగుతుంది. గీత తన కంగారును కొంచెం తగ్గించుకొని ఏం లేదు
విరాట్ సార్‌తో చిన్న పని ఉంది. అది అయిపోగానే కాలేజీకి వెళ్ళిపోదాం అని మెల్లగా అంటుంది. మధు కొంచెం మెల్లగా మాట్లాడుతూ, అతనెవరు గీత? ఎందుకు నీతో అంత సీరియస్‌గా మాట్లాడుతున్నాడు? అతన్ని చూడగానే నువ్వెందుకు భయపడుతున్నావు? అని కంగారుగా అడుగుతుంది. మధు ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ కామ్‌గా ఉండు. నీకు తర్వాత మొత్తం క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మనం విరాట్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అని భయంగా అంటుంది. డ్రైవర్ వైపు చూస్తూ అన్నా ప్లీజ్ త్వరగా పోనివ్వండి అని అనడంతో ఆ డ్రైవర్ మేడం సిగ్నల్ పడింది అని కంగారుగా అంటాడు. గీత గట్టిగా ఏం పర్లేదు మీరు కారుని ఆపొద్దు పోనివ్వండి అని చెప్పడంతో డ్రైవర్ కారుని చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక అరగంటలో డ్రైవర్ కారు తీసుకువెళ్ళి సైట్ ముందు ఆపుతాడు. గీత మధుని తీసుకొని స్పీడ్‌గా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. అప్పటికే దేవా వర్కర్ యూనిఫామ్‌లో తన మనుషులతో ఆ సైట్‌లోనే విరాట్‌ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. గీత, మధు లోపలికి వెళ్ళేసరికి విరాట్, అర్జున్ దూరంగా నుంచొని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. గీత హమ్మయ్య! అని అనుకుంటూ తన కంగారును తగ్గించుకొని ముందుకు వెళ్ళబోతుంటే సడెన్‌గా ఒక పెద్ద వెహికల్ విరాట్ వైపు వస్తూ కనిపిస్తుంది. అది చూసిన గీత కంగారుగా పరిగెడుతూ విరాట్! అని గట్టిగా అరుస్తుంది. అక్కడ గీతను చూసిన విరాట్ అనుమానంగా అంజలి ఏంటి ఇక్కడ అని అనుకుంటూ ముందుకు వెళ్ళబోతుంటే గీత గట్టిగా అరుస్తూ పక్కకి తప్పుకో అని అంటుంది. ఆ సౌండ్స్ మధ్యలో గీత ఏమన్నదో వినిపించక విరాట్ అలాగే ముందుకు వస్తూ ఉంటాడు. వెహికల్ దగ్గరకు వస్తూ ఉండడంతో గీత చాలా స్పీడ్‌గా పరిగెడుతూ విరాట్‌ని పక్కకు నెడుతుంది. ఆ ఫోర్స్‌కి విరాట్, గీత కింద పడిపోతారు. అదంతా చూస్తున్న దేవ కోపంగా చూస్తూ అంజు చాలా పెద్ద తప్పు చేశావు. దీనికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి అని అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ పైకి లేచి గీతను కూడా పైకి లేపి గీత వైపు కోపంగా చూస్తూ ఈ మెంటల్ ముందు వెనక చూసుకోవా? నన్ను పక్కకు నెట్టి నువ్వు ఆ వెహికల్ కింద పడిపోదాం అనుకుంటున్నావా? అని కోపంగా అడుగుతాడు. గీత భయంగా చూస్తూ విరాట్‌ని గట్టిగా హగ్ చేసుకొని సారీ సార్. ఆ వెహికల్ మిమ్మల్ని ఎక్కడ గుద్దేస్తుందేమో అన్న భయంతో చూసుకోలేదు అని ఎమోషనల్‌గా అంటుంది. గీత సడెన్‌గా కింద పడిపోవడం వల్ల తన మెడలో ఉన్న తాళి బయటకు వచ్చి తన గుండెల మీద వేలాడుతూ ఉంటుంది. విరాట్, గీత బాగా భయపడింది అని అర్థమై తన కోపాన్ని తగ్గించుకొని కొంచెం మెల్లగా మాట్లాడుతూ ఏం కాలేదు నువ్వు భయపడకు అని గీతకి ధైర్యం చెప్తూ ఉంటాడు. దూరం నుండి వీళ్ళిద్దరిని చూస్తున్న దేవ గీత మెడలో ఉన్న తాళిని చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రని నిప్పురవ్వల్లాగా మారిపోతాయి. విరాట్ గీత హెయిర్‌ని సెట్ చేసి తన ఫేస్‌కి అంటుకున్న దుమ్ముని తన చేతితో మెల్లగా తుడుస్తూ నువ్వేంటిక్కడ అని అడుగుతాడు. గీత ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ కొంచెం కంగారుగా ఏమీ లేదు సార్. మధు మీతో ఏదో మాట్లాడాలి అంటే ఇక్కడికి వచ్చాము. మీ దగ్గరికి వచ్చేలోపు సడెన్‌గా ఇలా జరిగిపోయింది అని భయంగా అంటుంది. దేవ మాత్రం కోపంతో రగిలిపోతూ నిన్ను ముట్టుకున్నందుకు నన్ను కొట్టి కోమాలోనికి పంపించి నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటావా అంజు? వదలను. వాడిని ప్రాణాలతో వదలను. ఇప్పటివరకు నా తండ్రిని ఇబ్బంది పెట్టాడన్న ఒకే ఒక కారణంతో వాడిని భయపెట్టాలని చూశాను. కానీ వాడు నా అంజుని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత వాడికి ఈ భూమి మీద బ్రతికి ఉండే అర్హత లేదు. వాడిని చంపి వాడి సమాధి పైన నీకు తాళి కట్టి నిన్ను నా సొంతం చేసుకుంటాను అని కోపంగా అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. మధు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది గీత? అన్నయ్యకి ఇక్కడేదో ప్రమాదం ఉందని నీకు ముందే తెలుసు కదా అని కోపంగా అడుగుతుంది. గీత కామ్‌గా ఉండు అని సైగ చేస్తూ ఉండడంతో విరాట్ అనుమానంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మధు అని గంభీరంగా అడుగుతాడు. గీత చెప్పొద్దు అని ఎంత సైగ చేసినా మధు పట్టించుకోకుండా విరాట్ వైపు చూసి మేమిద్దరం కాలేజీకి వెళ్తుంటే ఎవరో మా కారుకి సడన్‌గా అడ్డం వచ్చారన్నయ్య. గీతతో చాలా కోపంగా మాట్లాడుతున్నారు. నేను కారులో కూర్చోవడం వల్ల వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకేం అర్థం కాలేదు. లోపలికి చాలా కంగారుగా వచ్చి నీకు కాల్ చేసి కాలేజీకి కాకుండా నీ దగ్గరకు తీసుకువచ్చింది. ఏమైంది అని నేనడిగితే నాకేం చెప్పలేదు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇంత పెద్ద ప్రమాదం నుండి మీరిద్దరూ బయటపడ్డారు. నాకెందుకో చాలా భయంగా ఉందన్నయ్య అని భయంగా అంటుంది. ఇంకా అక్కడే ఉంటే అనుమానం వస్తుందేమో అని దేవ అసిస్టెంట్ దేవాని బలవంతంగా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ ఆ వెహికల్ మంది కాదు.
లోపలికి ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది అని కంగారుగా అంటాడు. విరాట్ గీత వైపు చూసి, ఏం జరుగుతుంది అంజలి? నా మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా అని గంభీరంగా అడుగుతాడు. గీత ఏడుస్తూ తెలుసు అని తన తలని నిలువుగా ఊపుతుంది. విరాట్ గీత వైపు కోపంగా చూస్తూ, ఎవరు నా మీద అటాక్ చేయాలని చూసింది అని గంభీరంగా అడుగుతాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.